మే 20న కార్మిక వర్గం అంతా సమ్మెకు సిద్ధం కావాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఎన్టీపీసీ టౌన్షిప్లోని ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు మే 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయడానికి జాతీయ కార్మిక సంఘాల నాయకత్వం ఏకతాటిపైకి వచ్చి కార్మికులను సమ్మెకు సమాయత్తం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని, ఈ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం పిడికిలి బిగించి సమ్మెకు సిద్ధం కావాలని, లేదంటే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కాలరాయబడతాయని తెలిపారు. మా వంతు కృషిగా మీ యొక్క సహకారాలతో మేము ముందుకు పోవాలనుకుంటున్నాము. ఖచ్చితంగా వీళ్ళు కుదింపు చేసినటువంటి 4 కోడ్లు ఏదైతే లేబర్ కోడ్లు తీసుకొచ్చారో ఇట్స్ మోస్ట్ డేంజరస్ అండ్ క్రానికల్ డిసీజ్. రాబోయే భవిష్యత్తులో కాంట్రాక్ట్ కార్మికులు, అసంఘటిత కార్మికులు కాదు, సంఘటిత కార్మికులకు ముందు ఎఫెక్ట్ అవుతుంది. ఇది అంటే ఎడ్యుకేటెడ్, ఇంటలెక్చువల్ అండ్ ప్రొఫెషనలిస్టులకే ముందు భాగమవుతుంది. తట్ట మోసేవాడు ఎక్కడైనా తట్ట మోస్తాడు. నీ ఇంట్లో కాకపోతే ఇంకో ఇంట్లో పని చేస్తా అంటాడు, రోడ్డు మీద పని చేస్తా అంటూ ఆ అవసరం ఎక్కువ ఉంది. కానీ ఈ మారినటువంటి కాలం లోపల, ఈ కంప్యూటరైజ్డ్ యుగం లోపల ఎవరైతే మేము బాగా పని చేస్తున్నామని చెప్పి, మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారో, ఈ 4 కోడ్లు వాళ్ళకే డైరెక్ట్గా వర్తిస్తూ ఉన్నాయి. మీరు సమ్మె చేయాలంటే 6 నెలల ముందు నోటీస్ ఇవ్వాలనేటువంటిది కూడా దాంట్లో భాగంగా ఉన్నది. ఇక 6 నెలలు నోటీస్ ముందు ఇచ్చినాక నేనెక్కడనో, వారెక్కడనో, ఈ కార్మికుడు ఎక్కడనో, సమస్య ఎక్కడనో, చిన్న వ్యవహారం. రెండోది 100 లోపు కార్మికులు ఆ ఇండస్ట్రీలో ఉంటే చాలా లేబర్ కోడ్స్, చాలా మేము కష్టపడి సంపాదించుకున్న యాక్ట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అంతే. అది భాగమే ప్రభుత్వ రంగ సంస్థ లోపల రిక్రూట్మెంట్స్ కార్మిక వర్గం లోపల జరగడం లేదు. దీన్ని గమనించాలి. ఇలా దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అంటే 11 సంవత్సరాలు క్రాస్ అయింది. నరేంద్ర మోడీ పరిపాలన 11 సంవత్సరాలు క్రాస్ అయిపోయింది. అదే తరుణంలో ఇలా కార్మికుల సమస్యల మీద 12 సార్లు సమ్మె జరుగుతూ ఉంది. ఇది రేపు మే 20 తారీఖున జరగబోయే సమ్మె 12వ సమ్మె. అంటే 11 సార్లు అంటే 11 సంవత్సరాల ఆయన పరిపాలనలో ఇది 12వ సమ్మె. అంటే కార్మిక వర్గం ఎంత దయనీయమైనటువంటి అభద్రత భావంతో పనిచేస్తుందో మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలా బ్రిటిష్ ప్రభుత్వంతో, తెల్లదొరలతోటి పోరాడి సాధించుకుని చేసుకున్నటువంటి కార్మిక చట్టాలనే ఇలా లేకుండా నిర్వీర్యం చేసేటువంటి పద్ధతి ఇలా బీజేపీ మతోన్మాద శక్తులు ఇలా పనిచేస్తూ ఉన్నాయి. పార్లమెంట్లో బలం ఉందనే అటువంటి దాంతో ఇలా పార్లమెంట్లో చట్టం చేసి మొత్తం లేబర్ కోడ్లనే ఇలా ఖతం చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి 8 గంటలు పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల్ని కూడా 12 గంటలు చేయాలనే ఒక కసరత్తు నడుస్తూ ఉంది. బడా పారిశ్రామికవేత్తలకు, బహుళజాతి సంస్థలకు ఊడిగం చేయడానికి అసంఘటిత రంగానికి ఇలాంటి చట్టం లేదు. సంఘటిత రంగానికి అంటే చట్టాలు ఉన్నాయి, వాళ్ళకు బోనస్లు ఉన్నాయి, గ్రాట్యుటీ ఉన్నాయి, టీఏలు ఉన్నాయి, డిఏలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అసంఘటిత రంగం ఇలా భారతదేశంలో కోట్లాది మంది ఇలా ఎలాంటి చట్టాలు లేక, ఉద్యోగ భద్రత లేక, ఉపాధి హక్కు లేక ఇలా అన్నమో రామచంద్ర అని అగౌరవించేటువంటి పరిస్థితి ఇలా ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. 100 సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చింది. ఈ 4 లేబర్ కోడ్స్ పార్లమెంట్లో బిల్లు కూడా పెట్టింది, ఆమోదం కూడా చేసుకుంది. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సమ్మె చేయడానికి నిర్ణయం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే, ఒకటి పని గంటలు 12 గంటలు అవుతుంది, కార్మికునికి ఉన్నటువంటి సమ్మె హక్కు నిర్వీర్యమవుతుంది. 2 సంఘం పెట్టుకునేటువంటి కొత్తగా యూనియన్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కానీ, ఉన్న యూనియన్ల మనుగడ కూడా ప్రశ్నార్థకం అవుతుంది. 4వది కార్మిక వర్గానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి వెల్ఫేర్, ఈఎస్ఐ, పిఎఫ్, బోనసు, గ్రాట్యుటీ, ఈ చట్ట ఏవైతే ఉన్నాయో వెల్ఫేర్, సంక్షేమం, ఇవన్నీ కూడా
నిర్వీర్యం అవుతాయి. అంటే ఒక రకంగా భారతదేశంలో ఉండేటువంటి కార్మిక వర్గాన్ని అడ్డ మీద లేబర్ కూలీగా మార్చాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థను కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది. అందుకని ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి అంశం ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. మన మెడ మీద వేలాడుతున్న కత్తి లేబర్ కోడ్స్ కాబట్టి ఆ కత్తిని తప్పించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇవ్వడం కోసం ఈ సమ్మె జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సమ్మెలో కార్మిక వర్గం పూర్తి స్థాయిలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తాం. ఈ మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు బాబర్ సలీం పాషా, కడారి సునీల్, ఎర్రవెల్లి ముత్యంరావు, తోకల రమేష్, కె విశ్వనాథ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.